మన మెదక్ వెళ్తాం. మెదక్లో మన ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మెదక్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోహిత్కు మద్దతుగా ఇంటింటికి కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీములకు సంబంధించినటువంటి అవగాహన ప్రజలకు కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఉంది సార్. సునీల్ చెప్పండి. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ప్రచారపు జోరును పెంచారని చెప్పవచ్చు. అయితే మైనంపల్లి రోహిత్ తండ్రి అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మైనంపల్లి రోహిత్ సతీమణితో పాటు కుటుంబ సభ్యులు కూడా మెదక్ లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మెదక్ లో నిర్వహించినటువంటి కార్నర్ మీటింగ్ నిర్వహించడం పట్ల ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున గ్రాఫ్ పెరిగింది. అయితే ఆ కార్యక్రమం అనంతరం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలతో పాటు కార్యక్రమాలు, అదేవిధంగా ప్రచారంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్ లో చూసుకున్నట్లయితే చుట్టుపక్కల చాలా గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, అదేవిధంగా గిరిజన తాండాలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను, ఆ పత్రాలను కూడా ఇంటిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజల్లో మాత్రం మంచి స్పందన లభిస్తుందని చెప్పి కూడా స్థానిక కాంగ్రెస్ నేతలు మనతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మెదక్ లో గతంలో కూడా మంచి ఆదరణ ఉండేది. 2014 తర్వాత నుంచి కొంత గ్రాఫ్ పడిపోతూ వస్తున్నప్పటికీ కూడా పునర్వైభవం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మెదక్ నుండి ప్రారంభం అవుతుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మైనంపల్లి హనుమంతరావు ఈయన గత గెలుపొందారు. అప్పుడు మెదక్ నియోజకవర్గంలో తన వంతు కృషి చేసి అభివృద్ధి పనులు చేశారు. అదేవిధంగా అక్కడ తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, తాగునీటి సౌకర్యాలతో పాటు ప్రతి కాలనీకి వాటర్ ట్యాంకులను కూడా ఆయన సరఫరా చేశారు. అదేవిధంగా ట్రస్ట్ ద్వారా కూడా ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదే పరిచయాలతో పాటు అప్పుడు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ప్రజల్లో ఇప్పటికీ నిలిచున్నాయి. కాబట్టి మళ్ళీ ప్రజలు తమను ఆదరిస్తారని చెప్పి కూడా మైనంపల్లి హనుమంతరావు మనతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే చేసిన సభకు కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చి విజయవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊహకు అందకుండా, అంటే వారు ఊహించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో ఒక్కసారిగా ప్రజలు, కార్యకర్తలు మెదక్ రామదాస్పల్లి చౌరస్తాకు విజయవంతం పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రచారం చేస్తున్న తరుణంలో కూడా ప్రజల నుంచి వివిధ సమస్యలపై తమను వచ్చి కలుస్తున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదు, తమ గ్రామాలకు రాలేదని చెప్పి కూడా కొన్ని గ్రామాల ప్రజలు తమకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి సంక్షేమ పథకంతో పాటు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యంతో పాటు మౌలిక వస్తువులు అన్ని కూడా కల్పించడమే కాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీల్లో ఉన్న నేపథ్యంలో అది పెద్ద ఎత్తున ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో ఆదరణ కల్పిస్తుందని చెప్పి కూడా మైనంపల్లి రోహిత్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి అయితే మెదక్ లో మంచి ఆదరణ దక్కుతుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మెదక్ నుంచి కూడా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతం నుంచి కూడా కాంగ్రెస్ కు ఆదరణ లభిస్తుంది. కానీ 2014 నుంచి కొంత గ్రాఫ్ తగ్గినప్పటికీ కూడా తిరిగి అదే ఉత్సాహంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి కూడా అక్కడ ప్రజలు చెప్తున్నట్లు మైనంపల్లి హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మైనంపల్లి హనుమంతుకు సంబంధించి కొడుకు రోహిత్ టికెట్ కోసమే పట్టుబట్టి మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి మారటం ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఛాలెంజింగ్గా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక ఛాలెంజింగ్గా ఉన్నటువంటి సెగ్మెంట్గా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార శైలి ఎలా ఉంది, తన చేస్తున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ప్రధానంగా విమర్శనాస్త్రాలు సాధారణంగా ఉంటూనే ఉంటాయి. సో రోహిత్ విషయంలో ఎలాంటి ప్రసంగం సాగుతుంది, దీనిపై ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఏంటి? అదే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు గతంలో మైనంపల్లి హనుమంతరావు, ఎవరైతే మైనంపల్లి రోహిత్ తండ్రి ఉన్నారో, ఆయన మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి, ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ మల్కాజ్గిరికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రస్ట్ కార్యక్రమాలు అయితే నిరంతరం ప్రజల్లో ఉంటున్నాయి. నిరంతరం ఆ ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం మేము. కాబట్టి మరోవైపు ఇప్పటికి కూడా తమ ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకుల నుంచి ఇప్పటికి కూడా తాగునీరు సౌకర్యం కల్పిస్తున్నాం. కాబట్టి
ప్రజల నుంచి మాకు మంచి స్పందన లభిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినటువంటి గ్రాఫ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీలు ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయని మైనపల్లి రోహిత్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆయన తన కొడుకు టికెట్ సాధించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మెదక్లో మైనపల్లి రోహిత్ గెలుపుకు ఆయన పెద్ద ఎత్తున కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏమంటున్నారు అంటే ప్రధానంగా విమర్శనాస్త్రాలు ఉంటూనే ఉంటాయి, వాదోపవాదాలు ఉంటాయి, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చాక మాటల యుద్ధాలు కూడా జరుగుతుంటాయి. సో ఈ నేపథ్యంలోనే రోహిత్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు కాబట్టి సో ఎలాంటి పరిస్థితి అక్కడ ఉంది? అదే మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మాత్రం గత 2 రోజుల క్రితం మెదక్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో తమ కార్యకర్తపై దాడి చేశారు. అయితే ఏ ఎన్నికల్లో కూడా మెదక్ ఇలాంటి రౌడిజం చూడలేదు. ప్రస్తుతం మైనపల్లి హనుమంతరావు మెదక్ లో వచ్చాక ఆయన ఇలాంటి దాడులకు ఉసుగొలుపుతున్నారు. ఎవరి ఎజెండా వారు చెప్పాలో, ప్రజలు ఎవరు నచ్చితే వారికి ఓటేస్తారు తప్ప ఇలాంటి రౌడీ రాజకీయం పనికిరాదని చెప్పి కూడా ఆమె గతంలో విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే విమర్శలు మీరు అన్నట్టుగా ఉంటూనే ఉంటాయి, కానీ భౌతిక దాడులకు దిగడం ఏంటని చెప్పి కూడా ఆమె ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటి చెప్తోంది, తాము ఎవరిపై దాడి చేయలేదు, కేవలం తమ ఎజెండా అదేవిధంగా తాము చేసిన సేవా కార్యక్రమాలతో పాటు 6 గ్యారంటీ హామీలను ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించిన ప్రజలకు తీసుకెళ్తున్నాం తప్ప ఎవరిపై భౌతిక దాడులకు దిగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఓడవుతున్నారనే భయంతోనే లేనిపోని ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు కొట్టిపడుతున్నారు.